నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్ముడైతే ఎగ్జామ్కి వెళ్తున్నాడు. పోయిరా మా ఫ్రెండ్ ఫోన్లే మోనిషా మామకు తాళం ఇచ్చేయి. ఏది ఆగు ఎట్లా పోతున్నా నేను తీస్తలే తమ్ముడు నొక్కొని వంటని సరిపోతుందిగా. ఇంకో తాళం తీసుకో. కంపల్సరీ పెట్టుకోవాలి. మంచిగా ప్రిపేర్ అయినా పెన్స్ పెట్టుకున్నావు. హాల్ టికెట్ అమ్మా అమ్మా మంచి రాయి మణికట్ట సరేనా? మంచి రాయి పెట్ట పెట్టుకోండి. పోయిరా. చెప్పులు వేసుకోబోతున్నావు ఇవాళ. మామకు బాయ్ చెప్పు. మా తమ్ముడు అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఈరోజు సెకండ్ ఎగ్జామ్ అనమాట. సో స్టార్ట్ అయిపోయినరు. M1 అంట. ఈరోజు ఎట్లా రాస్తారో ఏమో అని టెన్షన్ అవుతుంది. మా అక్క మా అత్త ఇద్దరు కలిసి అన్మార్ సదరడం స్టార్ట్ చేసారు అనమాట. ఇది హ్యాండ్ మేడ్ తోరణం అంట. అప్పట్లో అయితే ఇట్లానే వచ్చేటివి. మా చిన్నప్పుడు అయితే ఇవే వేస్తుండే వీళ్ళు. మేము కాలనీలో ఉంటుండే, ఇక్కడ ఉండకపోతుండే. అప్పుడు ఒకటే డోర్, ఫ్రంట్ డోర్కి అయితే ఇట్లాంటివే వేస్తుండే మోస్ట్లీ. ఇది ఒక హ్యాండ్ మేడ్ తోరణం. దగ్గర నుంచి చూడండి ఎట్లుంది. ఇదంతా ఉబరల్లిరు. అప్పుడు నాయనమ్మనే అనిపించింది కదా కూరగాయలని. బాగున్నాయి. ఇంకా మస్తు ఉన్నాయి. వేరే కూడా చూపిస్తాను. ఇంక ఇవన్నీ చీరలు అనమాట మావి. ఎన్ని చీరలు ఉన్నాయో ఇవాళ చూస్తారు. మా అక్కకైతే ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మా ఇంట్లో మొత్తం 3 అల్మారీలు ఉంటాయి. 2 బెడ్రూమ్స్లలో ఉన్నాయి, ఒకటి హాల్లో ఉంది. అయితే హాల్లో ఉన్న అల్మారీ చాలా పాతగా ఉంది. ఏదైనా అదేంది వాల్ స్టిక్కర్ ఆర్డర్ పెట్టి దానికి అతకబెట్టి దాన్ని మంచిగా మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నా. ఏదైనా ఆఫర్ ఉన్నప్పుడైతే వాల్ స్టిక్కర్ ఆర్డర్ చేస్తా. ఇదేమో మా అత్త వాళ్ళ అల్మారీ. ఇక్కడ గ్లాస్ ఉంది చూసిండ్రా, ఇది అసలు ఎట్లా పగిలిందో ఏమో. మరి ఎవరన్నా వచ్చి కొట్టినరా లేకపోతే దానంతలా అది వలిగిందా నిజంగా తెలీదు. సడన్గా ఒకరోజు ఇట్లనే ఓపెన్ చేసి చూసే వరకు అది ఇట్లా మొత్తం పగిలిపోయి ఉండే అనమాట. మా ఇంట్లో పెద్దగా విలువైన వస్తువులు ఏమి ఉండవు. సో వీఆర్ సేఫ్. మా ఇంట్లో నుంచి అయితే ఏం పోలేవు. కానీ ఒకప్పుడు పోయింది మా ఇంట్లో నుంచి, గోల్డ్ పోయింది అనమాట. మా డాడీ చనిపోయినప్పుడు డాడీ వేళ్ళ పైన రింగ్స్ ఉండేటివి. అవి తీసి నేను డోర్ వెనకాల ఒక కోట్ ఉంటుంది అందులో వేసి పెట్టిన. ఆ గోల్డ్ రింగ్స్ అసలు ఎట్లా పోయినాయి ఏమో కానీ పోయినాయి. అండ్ ఇటు సైడ్ మొత్తము మా అత్తయ్య బట్టలు ఉంటాయి అనమాట, చీరలు. మా అక్కయ్య కూడా ఉన్నాయి అందులో, మా అత్తయ్య కూడా ఉన్నాయి. అన్నీ కలిపేసి ఉన్నాయి అనమాట. సో అన్నీ తీసేద్దాం అన్నట్టు. ఇవి నేను ఎంగేజ్మెంట్ టైంలో ఆర్డర్ చేసి ఉంటే ఈ చిన్న చిన్న ఫ్లాట్స్ మీషోలో నుండి. వీటిని ఫోమ్ ఫ్లాట్స్ ఏమో అంటారు. అయితే నేనే ఎంగేజ్మెంట్ ప్లేటర్ తయారు చేసుకుందాం అన్నట్టు ఇవి ఆర్డర్ చేసిన. ఇది 109 రూపీస్కో ఎంత క్వశ్చన్ ఉండే నాకు. తర్వాత అంత టైం లేకుండే. సో మళ్ళీ నేను ప్లేటరే ఆర్డర్ చేసుకుండే అనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఏమో మా రితిషాకి ఒక లంగావోని చేద్దామనేసి అనుకున్నాం, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లాగా. సో దాని మీదకి చున్నీ కోసం అని చెప్పి ఇది కొన్నుండే. మేము దిల్సుఖ్ నగర్లో తీసుకున్నాం. 250 రూపీస్కి మీటర్. అది 2.5 మీటర్స్ ఉంది. కానీ అది చేయలేదు. మా వాళ్ళు సడన్గా అసలు ఈ అన్మార్ చదిరే ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నారో వీళ్ళిద్దరికే తెలియాలి. వీళ్ళిద్దరైతే చదువుకుంటుండ్రు. నాకు మీషో నుండి అదే ఆర్డర్ వచ్చిందని ఫోన్ వచ్చిండే అనమాట. గల్లీ దగ్గర పోయి అయితే ఈ డ్రెస్ తీసుకొచ్చుకున్నా. నాకు పిచ్చెక్కిందా ఏందో నాకే అర్థమవుతలేదు. ప్రతిదీ పెద్ద సైజు ఆర్డర్ చేస్తున్నా, వచ్చినాక అవి ఫుల్ లూజ్ అవుతున్నాయి. అండ్ మోస్ట్లీ నేను ఆర్డర్ చేసినవి అన్నీ నేనైతే ఏది పెట్టుకోలేదు. ఆరెంజ్ డ్రెస్ ఒకటి బాగా నచ్చింది. అయితే నేను రివ్యూస్ కోసమే ఆర్డర్ చేస్తున్నా అనమాట. ఏదైనా నచ్చితే నా దగ్గర పెట్టుకుంటున్నా, లేకపోతే తీసేస్తున్నా. అండ్ ఇవి కొన్ని షాల్స్ ఉండే అనమాట, బట్ మ్యాక్సిమం అందులో డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. సో అందుకని ఇవైతే తీసేస్తున్నాం. ఇదైతే మా బాబాయ్ తెచ్చినుండేనంట ఢిల్లీ నుంచి. ఇది కూడా హ్యాండ్ మేడ్ ఉలన్ అంట. దీన్ని ఏం చేస్తారు, దేని మీద కప్పుతారు? కప్పుకోనికే బాబాయ్ వాళ్ళ ఇంట్లో రెంటుకుంటానంట. ఓనర్ ఆమె అల్లు ఇచ్చిందంట. బాబు ఇంటికి తీసుకుపోయి సీన్ బాబాయ్ తెచ్చింది. బ్లాక్ కలర్తో చేసారు. కలర్ కాంబినేషన్ బాగుంది. వెనక నుంచి చూపి బాగుంది. అదే ఇట్లా అన్నా వెనకకి ఇటు ఉల్టా చూపించినాం ఇప్పటి వరకు మనం. ఫ్లవర్ ఇట్లుంది, పట్టుకో ఇట్లా ఉందన్నమాట. మా ఇంట్లో పాతకాలం చీరలు అయితే చాలా ఉన్నాయి. పాతకాలం అంటే ఒక 10 years బ్యాక్ అన్నమాట.
మా అత్తని పెళ్ళి కూతుర్ని చేసినప్పుడు వచ్చిన శారీస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూపిస్తా. ఒక్కసారి చూడండి. అవైతే ఎట్లాగో ఇప్పుడు కట్టుకోవట్లేదు తను, అన్ని ఆడున్నాయి చూడండి. చూపిస్తా ఒకసారి చూడండి. మస్తుగా ఉన్నాయి చీరలు అయితే, కాకపోతే ఇప్పటి కావు అన్నీ. ఒక 10 years బ్యాక్ అనమాట. చూపిస్తా, చూసేయండి. తన పెళ్ళి శారీ అనమాట ఇది. ఈ 2015లో జరిగిన పెళ్ళి చీర. 15ఏనా? ఇట్లా ఉంది చూడండి. పెద్ద కాస్ట్లీవి ఏం తీసుకోలే అప్పుడు కూడా, నార్మల్వి తీసుకుంది. బాగుంది, మంచిగా ఉంది. బ్లౌజెస్ అప్పట్లో వర్క్వి ఉండేనో లేదో నాకు తెలియదు, కానీ అప్పట్లో ఎక్కువ ప్యాచ్ వర్క్, చమ్కీలు అతకబెట్టేటివి. ఇంత బక్కగా ఉండే, ఇప్పుడు ఇంత దొబ్బు అయిపోయి. నా బిడ్డకు వస్తుంది జాకెట్. ఇంకా ఈ సారీ ఇదేం చీర? అన్నీ అసలు అన్నీ పాత చీరలే అనమాట. కొన్ని చీరలు చూడండి. ఇది మా నాయనమ్మది అనుకుంటా. కాంబినేషన్ అన్నీ ఒకే రకం చీరలు. 3 చీరలు, అన్నీ బ్లూసే ఎక్కువనే చూడండి. అది బ్లూ, ఇది బ్లూ. ఇంకో ఇక్కడ పికాక్ గ్రీన్ అంటారు దీన్ని అసలు. యాక్చువల్లీ ఇన్ని గనం అవే ఉన్నాయి. రామా గ్రీన్ అని కూడా అంటారంట. మ్యాక్సిమం మా ఇంట్లో ఈ కలర్ శారీస్ ఎక్కువ ఉన్నాయి. అయితే మా అత్తనేమో లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవాలి ఇళ్ళల్లో అనేసి అంటుంది. మా అక్కనేమో బల్కంపేట దగ్గర ఇచ్చేసేయాలి, ఒక షాప్ ఉందంట, పట్టు చీరలు ఇస్తే డబ్బులు ఇస్తుండ్రంట అనేసి అంటుంది. మన దగ్గర ఉన్న పట్టు చీరలు కావులే, ఇవన్నీ ఇమిటేషన్ పట్టే, ఒక్కటి కూడా ప్యూర్ కంచి పట్టు కాదు అని చెప్తున్నా. అండ్ ఇవి వేరే చమ్కీ చీరలు అనమాట. రేమండ్స్ది క్లాత్ ఉంటే కనుగుట్టియలేకుండే. మా డాడీ సఫారీ దొడుకుతుండే అనమాట. ఎందుకో ఆయనకి ఇష్టపడి కొనుక్కుంటుండే, సఫారీ వేసుకుంటాడు. మా అక్క పెళ్ళికి కూడా సఫారీయే వేసుకున్నాడు. ఇవన్నీ సఫారీ క్లాత్సేనంట. మా అక్క పెళ్ళికి కూడా మా డాడీ రేమండ్స్లో కుట్టించుకున్నాను అనుకుంటా. ఇది మా అత్త ఎంగేజ్మెంట్ శారీ అనమాట. ఎంగేజ్మెంట్ది బ్లూ, బాగుంది. బ్లూలే ఎక్కువ ఉన్నాయి చూడండి. ఆడ నుంచి నోటీస్ చేస్తే అన్నీ అవే ఉన్నాయి, మోస్ట్లీ అవే ఉన్నాయి. బ్లూ చీర, బ్లూ మెరూన్. కట్టుకోవాలి అప్పుడప్పుడు. కరెక్ట్, మేము ఏడికోము కదా, మాకు పెళ్ళిళ్ళు దావత్లు ఏముండదు. మా అత్త దగ్గరనేమో ఇన్ని చీరలు ఉన్నాయి. అండ్ నా దగ్గర కూడా చాలానే డ్రెస్సులు ఉన్నాయి. ఒకప్పుడు నేను క్రేజీగా డ్రెస్సెస్ తీసుకునేదాన్ని, లాంగ్ ఫ్రాక్స్ పర్టికులర్లీ. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది, నేను ఇన్ని కొంటున్నా, కొన్నట్టు అన్మార్లో జమాయిస్తున్నా, అసలు ఎందుకు కొంటున్నా నేను అని నాకే అనిపించింది. ఇంకా కొనడం మానేసిన లాక్డౌన్ తర్వాత నుంచి. అయితే అసలు నేను బట్టలు అసలు ప్రాపర్గా కొంటనే లేను. నాకే అనిపించింది, ఇన్ని గనం కొని ఉట్టిగా అందులో పెడుతున్నా అంతే, ఏం చేసేది ఉంది, ఎందుకు కొనాలి అన్నట్టు కొనడం అయితే మొత్తానికి మానేసిన నేను. ఈ శారీ వచ్చేసి మా నాయనమ్మది. మా నాయనమ్మకి వాళ్ళ అమ్మగారు తీసుకొస్తుండే అనమాట. అమ్మగారు ఇన్ ద సెన్స్ తమ్ముళ్ళు ఉండే మా నాయనమ్మకి. సో రాఖీ కట్టినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఏదైనా మ్యారేజెస్ అయినప్పుడు వాళ్ళైతే చీరలు పెడుతుండే. వాళ్ళైతే కంచిపట్టు చీరలే మంచి మంచి పెడుతుండే మా నాయనమ్మకి. అయితే దాని మీదకి అట్లా బ్లౌజ్ కుట్టించుకుని ఉండే మా అత్త వాళ్ళప్పుడు. అప్పుడప్పుడు కట్టుకుంటుండే మా నాయనమ్మ శారీస్ కూడా. మా డాడీ అంటే పర్టికులర్గా మా నాయనమ్మకి ఏం కొనియకపోవు చీరలు. అయితే మా నాయనమ్మకి ఎప్పుడు వాళ్ళ తమ్ముళ్ళే పెట్టేటోళ్ళు అనమాట. ఇట్లాంటివి ఒక 2 ఉన్నాయి పట్టు చీరలు, ఇదొకటి. అండ్ ఇంకొక శారీ కూడా చూపిస్తారండి, మా అక్క పెళ్ళిలో కట్టుకుంది. ఇది ప్యూర్ పట్టు శారీస్ అనమాట ఇవి. అప్పట్లో పట్టు చీరలు డిఫరెంట్ వచ్చేటివి. అండ్ ఇప్పుడు ప్రజెంట్లో అయితే ఇంకా డిఫరెంట్గా వస్తున్నాయి, అన్నీ పేస్టల్ కలర్స్ వచ్చేసినాయి ఇప్పుడైతే. అండ్ ఇది ఇంకో పట్టు చీర. ఇదైతే మా అత్తది, మా రిచ్ వాళ్ళ మమ్మీది అనమాట. అయితే ఈ శారీస్ మోస్ట్లీ ఇందులో నుంచి కొన్ని అయితే ఇచ్చేస్తున్నాము, ఎందుకంటే ఇవన్నీ అప్పటి మోడల్ కదా, ఇప్పుడు కట్టుకోవట్లే అని చెప్పి చాలా మటుకైతే ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పి సదిరి పెట్టినాము. అండ్ ఈ శారీ వచ్చేసి మా రితిష వాళ్ళ మమ్మీ మా అక్క డిన్నర్లో కట్టుకుంది. అప్పుడు తీసుకుని ఉండే ఈ శారీ మా అక్క పెళ్ళి టైంలో. కట్టుకోనప్పుడు అల్మారీలో పెట్టుకొని ఏం చేస్తామని చెప్పేసి
చాలా మటుకి చీరలు అయితే సార్ట్ అవుట్ చేస్తున్నాము. అండ్ మా అత్త చేతిలో ఉంది కదా ఈ చీర, ఇది మా అక్క ఫంక్షన్ టైంలో ఫస్ట్ అది కట్టించుండే అనమాట తనకి. అండ్ ఇదేమో మెయిన్ శారీ, మా అక్క ఫంక్షన్ శారీ అనమాట ఇది. ఫస్ట్ ఏమో ఆ మెరూన్ది కట్టించిండ్రు, దాని తర్వాత ఇది కట్టించారు మా అక్కకి. మాకు అమ్మమ్మ వాళ్ళు లేరు కదా, అయితే మా నాయనమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు తీసుకొచ్చిండ్రు అనమాట ఈ శారీ. కాకపోతే ఏందో ఇట్లా మరకల్లాగా పడిపోయింది చీర మీద, మరి ఆయిలా మరి ఇంకేందో తెలియదు కానీ ఏంటో శారీ మొత్తం అట్లా స్పాయిల్ అయిపోయింది. అండ్ ఈ శారీ కూడా మా అక్క ఒక్కసారి తన ఫంక్షన్లో కట్టుకుంది. మోస్ట్లీ మా చీరలు ఎవరంటే మా మణికంఠ వాళ్ళ మమ్మీ కట్టుకుంటుంది, మా అత్త ఎక్కువ కట్టుకుంటుంది అనమాట. తనే ఈ శారీ 2-3 టైమ్స్ కట్టుకుంది. ఇంకా ఇదేమో మా టీవీది అనమాట. ఇది కింద ఉంటుండే, అంటే అప్పుడు టేబుల్ పైన పెట్టుకునేటోళ్ళం మేము టీవీ పాతింట్లో ఉన్నప్పుడు. ఆ టీవీది స్టాండ్ అనమాట. ఇంకా మా చీరలు అయితే ఇట్లుంది. ఇదంతా ఎప్పటికీ సదురుతుందో, ఎన్ని గంటలు అవుతుందో ఏమో. తర్వాత నేను కూడా జర హెల్ప్ చేసిన. ఇదేమో మా డాడీకి యూనిఫామ్ బట్ట ఇచ్చిండ్రు అనమాట. అప్పట్లో బట్ట ఇస్తుండే యూనిఫామ్ కుట్టించుకోనికే. సో అది కొంచెం డార్క్ ఉందని చెప్పి కుట్టించుకోలేదు మా డాడీ, అట్లనే ఉండిపోయినుండే. అండ్ ఇది ఇంకో చీర. ఈ ఎన్ని చీరలు ఉన్నాయి అసలు, ఇవన్నీ ఇచ్చేస్తారంట, తీసి పెట్టేసిండ్రు. ఇప్పుడు కట్టుకుంటలే, ఎవరికైనా ఇచ్చేస్తామని చెప్పి. మా అక్క మా ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి ఇట్లాంటి పని పెట్టుకుంటుంది అనమాట. ఒక్కోసారి సెల్ఫ్లు చదురుతుంది, ఒక్కోసారి అల్మారీ చదురుతుంది, ఒక్కోసారి మేము క్లీనింగ్ పని పెట్టుకుంటాము. ఈ పర్స్ చూడండి, 2 కొనుక్కున్నాం. మా అక్క పెళ్ళప్పుడు ఇది నేను పట్టుకున్నా, కొన్ని ఫొటోస్లలో ఉంది ఇది. అప్పటి పెన్ను, నేను జమానా పెన్నులు. అప్పట్లో పెన్ పడుతుందో లేదో చెక్ చేద్దాం. 15 years బ్యాక్ పెన్ ఇది. పాడట్లే బాగా అయింది. మా అక్క చెక్ చేసుకుంటుంది సీరలు ఏది ఉంచుకోవాలి, ఏది తీసేసేయాలని. ఏది ఉంచుకుంటావానే, ఉంచుకో. మళ్ళీ ఈ మధ్యలో గోల్డెన్ మీ మళ్ళీ వస్తున్నాయి ట్రెండ్, పెట్టుకో మళ్ళీ. ఈ మా అక్క పెళ్లి ఆల్బమ్స్ అనమాట. యాక్చువల్లీ నేను ఈ ఆల్బమ్స్ చూపిసోని నీ వెడ్డింగ్ సిరీస్ చేద్దాము, ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్స్క్రైబర్స్కి కూడా అని చెప్పిన. ఈమెనేమో అసలు ఇవి చూపిస్తలేదు. ఇది పెళ్ళివి 2, ఇది పూల పండ్లది. మాకైతే ఇట్లా ఒక్క స్టిల్ పెట్టి తీయలేడు ఆ ఫోటోగ్రాఫర్. నేను చేసినా తప్పే లేదు అసలు, ఒక్క స్టిల్ పెట్టి తీయలేదు. నా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ వచ్చింది, అది చూసి కండ్లకి కన్నీరు ఆగుతలేవు నాకైతే, అంత చండాలంగా తీసింది. మా నాయనమ్మని చూడండి, ది గ్రేట్ ఎస్ నాగమణి గారు. షీ ఈస్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. అసలు తనే పెంచింది మా ఇద్దరిని. నాగమణి, మా అత్త మరిచ్చ వాళ్ళ మమ్మీ, ఇద్దరు కలిసి దిగిరు. మా నాయనమ్మ పేరు 2 ఉన్నాయి మా నాయనమ్మకి, బాలమణి, నాగమణి. మా నాయనమ్మ ఎంత స్ట్రాంగెస్ట్ లేడీ అంటే ఒక్కొక్కరిని ఇట్లా వణికిస్తుంది, అంత స్ట్రాంగ్ లేడీ. ఇట్లా చూసారా మా నాయనమ్మ, స్ట్రాంగ్ ఉమెన్. ఇవన్నీ నేను చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్, ఇటు సైడ్ ఉన్నాయి కదా, ఇవి మా అక్క కోసం చేసి ఉంటుంది థ్రెడ్ బ్యాంగిల్స్. ఇంకా మస్తు చేసిన, ఆరెంజ్ కలర్లో, రెడ్, గ్రీన్ మస్తు చేసిన, కానీ ఇవి మిగిలిచ్చింది మా అక్క. ఇప్పుడు వస్తాయి సో నీకు ఇవి వేసుకొని చూడు, కరెక్ట్ సైజ్ వస్తాయి. ఈ చీర బాగుంది అంటుంది మా అక్క. అమ్మవారికి బియ్యం పోసి పెడుతుందంట, దానికి కూడా అట్లా చెప్పాలము అనుకుంటా. ఏమో మా డాడీది సత్యనారాయణ ఏఎస్ఐ అని ఉంటుంది. ఏఎస్ఐ అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనమాట. దిస్ బిలాంగ్స్ టు హిమ్. ఇది ఏంటిది, ఇది జడకేసుకునేది. మా అత్త మా అక్క పెళ్ళిలో వేసుకుంది ఈ జడకి, ముత్యాలది. మంచిగా ఉంటుంది ఇది జడ నిండుగా. ఎప్పుడు వేసుకోవాలి, మళ్ళీ వేసుకోవచ్చు కదా ఇది ఎప్పుడైనా. ఇది ఒక చోకర్. అండ్ ఇవి చూపిస్తావు, నేను పెళ్ళికి పెట్టుకున్నావుగా నెత్తికి. ఇది మా అక్క పెళ్ళికి పెట్టుకుంది హెడ్ గేర్. పెట్టుకో ఒకసారి. గేర్ తలకి పెట్టుకుంటాం కదా, పడేయాలి ఇవన్నీ. ఈ జడ బిళ్ళలు, ఇంక ఇవన్నీ కూడా జడ బిళ్ళలు.
అన్నీ జడపిల్లలే. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నాడు నా పిల్లోడు? డిన్నర్ చీర ఎందుకు? అంత మంచి భారీ చీర తీసేస్తుందంట మా అక్క. చూపి డిన్నర్ చీర చినిగిందనమాట. 25,000 20,000 ఉండే దీని ప్రైజ్. మా అక్క రిసెప్షన్ శారీ ఇది. మస్తు ఉంది సోనీ చీర, చాలా బాగుంటుంది ఈ చీర చూడండి. కాకపోతే ఇది ఎట్లా చినిగిందో ఏమో ఈమెకే తెలవాలి. అసలు చినిగిపోయిందంట. 20,000 అండి చీర. 20,000 చీర ఇట్లా జింగిపోయింది మొత్తం. 20 అసలు 25 ఇంకో చూడండి, ఇక్కడ ఉల్టా కాదు సీదానే. ఈ వర్క్ చూస్తే తెలుస్తుంది చూడండి. ఇక్కడ జింగింది, ఇవంతా ఇట్లా వర్క్ ఇచ్చిర్రు చూడండి. అప్పట్లో 2017 అయింది మా అక్క పెళ్ళి. ఆగమమ్మ చీర చూపించని. చూడండి ఇట్లా జింగిపోయింది ఇక్కడ కూడా. దీన్ని ఏం చేస్తే బాగుంటుంది చెప్పండి, ఎవరన్నా సజెషన్ ఇవ్వండి మాకు. చూడండి ఎట్లా జింగిపోయింది చీర మొత్తం. మా అక్క దగ్గర ఉన్న ది కాస్ట్లీయెస్ట్ శారీ అంటే ఇదే. అండ్ మోర్ ఓవర్ ఇది తన రిసెప్షన్ శారీ కదా, సో తనకైతే స్పెషల్ ఇది. బట్ అది అట్లా చినిగిపోయింది కదా, దాన్ని ఏం చేయాలో ఆమెకు అర్థమవుతలేదు అనమాట. ఏదైనా సజెషన్ ఉంటే ఇవ్వండి, దాన్ని ఎట్లా రిపేర్ చేయాలని. వచ్చేసి ఈ అన్మార్ చదువుతున్నాం ఇప్పుడు. ఇదంతా మా అత్త అన్మార్ అనమాట, తన చీరలు ఇవన్నీ. మా మోని పాప ఇక్కడ సప్పుళ్ళు చేస్తూ ఉంది. ఇవాళ ఎందుకు పెట్టుకుర్రో ఇల్లు క్లీనింగ్ సెక్షన్ ఇళ్ళకే తెలవాలి. ఇది మా అత్త రిసెప్షన్ శారీ అంట. రిసెప్షన్ అది ఇది తీసుకొచ్చినుండే కదా, ఇది బారాత్ చీరనంట. ఇదేమో రిసెప్షన్ చీరనంట. అంట అయింది నాకు తెలుసు. ఇది రిసెప్షన్ శారీ, బాగుంటుంది ఈ శారీ, మస్తుంది. ఫోటోలలో వీడియోలో కూడా ఇప్పుడు బాగా కొడుతుంది. ఇంకా అవి కొన్ని చీరలు ఉన్నాయి. ఇంకా ఇదైతే ఈమె కొనుక్కుందనమాట. ఈ డిజైన్ నేనే చేసి ఇచ్చిన మీకు. ఈ డిజైన్ చూపిస్తాను. ఈ చీర పైనకి బ్లూ వర్క్, అది బ్లూది బ్లౌజ్ కుట్టించుకుంటే ఈ కాసు వర్క్ నేనే చేసిన. అరే మస్తున్నాయి. స్టోన్స్ కూడా నల్లగా గాలేవాక. వేరే వేరే బ్లౌజ్లకి నల్లగా అయిపోయినాయి, కానీ ఇది మంచిగా ఉంది. ఇక్కడ జస్ట్ పోయింది. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా చేసిన. వీళ్ళు అన్మారి సదరడం స్టార్ట్ చేసినప్పుడు మోనిషా పడుకొని ఉండే అనమాట. ఇంకా తను లేచేసరికి ఇల్లు మొత్తం బట్టలే ఉన్నాయి కదా, అసలు ఏం చేస్తుండ్రు ఇల్లు అని చెప్పి మా మోని పాప కోపం వస్తుందో మరి ఏమో తెలియదు, కానీ ఒకటే ఏడుస్తూ ఉందన్నమాట. అండ్ ఇదేమో మా అత్త ఒకసారి దీపావళి పండుగకి కొనుక్కుని ఉండే. అప్పుడు ఒక్కరోజు దివాళీ రోజు కట్టుకుందంట, మళ్ళీ కట్టుకోలేదు. ఈ బ్లూ శారీస్ కూడా అసలు పిచ్చి పట్టినట్టు కొన్నాం మేము. ఇక్కడ 2 ఉన్నాయి కదా సేమ్ కలర్. మా అక్క దగ్గర కూడా ఒకటి ఉందన్నమాట. మొత్తం 3 చీరలు మా అక్క పెళ్లి టైంలో తీసుకుని ఉండే అనుకుంటా ఇవి కూడా. అప్పుడు మా రితిష వాళ్ళ మమ్మీ కట్టుకుంది. ఒక్కసారి బోనాలకి నేను కట్టుకుని ఉండే ఈ బ్లూ శారీ అప్పుడు. తర్వాత అన్మార్లో రితిష్ వచ్చింది. రితిష ఆటో పోతుంది చూడండి. వెళ్ళిపోయింది ఆటో. రితిష్ వచ్చింది. అక్క వచ్చింది. అక్కకి హాయ్ చెప్పు. అక్కకి చెప్పు. అయ్యో అక్కకి చెప్పురా. పో చేతులు కాళ్ళు కడుకొని రాపు. పో చేతులు కాళ్ళు కడుకొని రాపు. తమ్ముడు అయితే వచ్చేసిండు. ఇవాళ మంచి రాయలేడంట ఎగ్జాము. ఇంకా ఇవాళ గుడికి పోయి చేసి ప్రిపేర్ అయిపోయిండు, కానీ మంచి రాయలేడంట. అప్పుడే పేపర్ రాసేసి బయటికి రాగానే చెప్పిండు మంచి రాయలేనని. పాపం అస్సలు మూడు మంచిగా లేదు. నువ్వు వీడియో తీయకు అంటున్నాను. 40 రాసిన అంటున్నావు, 50 రాసిన అంటున్నావు. మొత్తం 70 మార్క్స్ పేపరా? అమ్మా నాకు భయం అవుతుంది. మని ఏమో శివయ్య దేవాల పాస్ మార్క్స్ వస్తే బాగుండు.
పోనీలే చాయ్ తాగు, హెడేక్ వస్తుంది అన్నావుగా ఫోన్లో. ఏమో సోని ఫోన్ చేసినప్పుడే హలో అంటే ఏమైందో అనుకొని నాకు గుండె ఆగిపోయింది అసలు. ఇంకా పిల్ల పిలుస్తుంది చూడు. ఏం కాదులే, ఏం చేస్తాం ఇక, ఏదో రాసి పెట్టుంటుంది అవుతుంది. మంచి ప్రిపేర్ అదే మ్యాథ్సే కదా ఇవాళ మా వాడు ఇరగదీస్తాడు అనుకున్నా నేను. మ్యాథ్స్ మా ఓన్ సబ్జెక్ట్ ఇరగదీస్తాడు ఏడికాడికి అనుకుంటే 74 నిజంగా 74 వచ్చినాయి ఇంటర్లో. తమ్మునికి ఒక్క మార్కు కూడా పోలే సోనాలి ఇంటర్లో మొత్తం. ఇంకా 1Bలో అయితే అందరు ఫెయిల్ అయినుండే అప్పుడు ఫస్ట్ ఇయర్లో. మా ఓన్కి కూడా మంచిగా వచ్చినాయి, 72 అనుకుంటా. నేను ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగేటట్టుంది. తమ్ముడు అయితే ఎగ్జామ్ మంచిగా రాయలేడంట. ఏమో అక్క చెప్పలేము. నాకైనంత రాసేసి వచ్చినాయి, ఇంకా 28 వస్తే పాస్, మరి ఏమో తెలియదు అనేసి అంటున్నాడు. ఇంకా ఏం చేయలేం కదా, ఇంకా ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి అయితే కూర్చున్నాడు ఇట్లా. మా రితిషనేమో ఫోన్ ఆడుకుంటుంది. అయితే మా తమ్ముడు అంటున్నాడు ఓయూ హార్డ్ ఉంటుందంట కంపేరింగ్ టు జేఎన్టీయూ. ఓయూ చాలా హార్డ్ ఉంటుంది అండ్ కరెక్షన్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అనేసి అంటున్నాడు. అయితే మీలో ఎవరైనా ఓయూ అఫిలియేటెడ్తో బీటెక్ చేసే వాళ్ళు అయితే తమ్మునికి సజెషన్స్ ఇవ్వండి. ఎట్లా చదివితే బెటరు, ఏం బుక్స్ తీసుకొని చదవాలి, ప్రిపరేషన్ అనేది ఎట్లా ఉండాలి, ప్లీజ్ సజెస్ట్ చేయండి. మా దాంట్లో అయితే బీటెక్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు మా ఇంట్లో. ప్లీజ్ తమ్మునికి గైడెన్స్ ఇవ్వండి. ఇంకా రాత్రికి అయితే కొంచెం పప్పు ఉంది, అన్నం ఉంది, అదే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.